సాయికృష్ణ మిస్సింగ్ కేసు, ఆ తర్వాత పోలీసులే క్రూరంగా హింసించి చంపేసి బూడిద కూడా లేకుండా చేశారు అని ఎంత పెద్ద ఎత్తున అటెన్షన్ తీసుకొచ్చిన ఈ కేసులో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన పోలీసులైనా ప్రదర్శిస్తున్నటువంటి ఉదాసీన వైఖరి ఏదైతే ఉందో నిజంగా ఇది ఆందోళన కలిగిస్తుంది అండ్ ఆశ్చర్యపరుస్తుంది కూడా సీరియస్లీ. ఎందుకంటే ఒక మెజిస్ట్రేట్గా జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రముఖ న్యాయవాది కూడా అయిన జడా శ్రవణ్ కుమార్ గారు మీడియా సమావేశం పెట్టి పాయింట్ టు పాయింట్, మినిట్ టు మినిట్ ఇది జరిగింది, దీనికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాళ్ళే నాకు చెప్పారు అని చెప్పి ఆయన అంత క్లియర్గా మీడియా సమావేశం పెడితే ఇది తప్పు అని పోలీసులు ఖండించలేదు, లేదు కరెక్టు అనట్లేదు. ఆమె అసలు ఎలాంటి ప్రకటన పోలీసుల వైపు నుంచి ఇప్పటి వరకు రాలేదు. దాని మీదని కాదు, ఓవరాల్గా సాయికృష్ణ కేసుకు సంబంధించి అసలు ముగ్గురు విచారణ పేరుతో ముగ్గురు అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. అసలు సాయికృష్ణ బ్రతికున్నారా, చనిపోయాడా? చనిపోతే బాడీ ఎక్కడుంది? తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సూటిగా సుత్తి లేకుండా అదే ప్రశ్న అడిగారు. సాయికృష్ణ బ్రతికే ఉన్నారా, చనిపోయాడా? బ్రతికుంటే ఎక్కడున్నాడు, చనిపోతే బాడీ ఎక్కడుంది? ఎఫ్ఐఆర్ కట్టి 4 రోజులైంది, ఇప్పటివరకు ఏ ఒక్కరిని కూడా ఎందుకు అరెస్టు చేయలేదు? నీ పాసుగుల అరెస్ట్ కథ పక్కన పెట్టండి, విచారణ కమిటీ అంటారు. మొదట అధికారి వచ్చారు, ఆ అధికారి వెళ్ళి సాయికృష్ణ తల్లి స్టేట్మెంట్ రికార్డ్ తీసుకున్నారు అని. తర్వాత ఇంకో విచారణ అధికారి వచ్చారు, రాజమండ్రి ఎస్పీ అని, ఆ సార్ వెళ్ళి సాయికృష్ణ తల్లి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. మళ్ళీ సిట్ వచ్చింది ఐజీ రవిచంద్ర నేతృత్వంలో 3 ఎస్పీలతోటి, వాళ్ళు వెళ్ళి సాయికృష్ణ తల్లి స్టేట్మెంట్ రికార్డ్ తీసుకున్నారు. ఇంతేనా? ఆ స్వర్ణపురిలోకి వెళ్ళి ఆడెవరినో ఒక కంప్యూటర్ ఆపరేటర్ను, డేటా ఎంట్రీ ఆపరేటర్ను విచారణ చేశారు. ఇంతవరకేనా? అసలు కల్ప్రెంట్స్ అయినటువంటి ఆ సిఐ ఎక్కడ విచారణ చేశారు, ఎక్కడ పిలిపించారు, అసలు సిఐ ఎక్కడున్నాడు, ఉన్నారా, స్కాండిలా? అక్కడే కూడా డిపార్ట్మెంటు మేము ఒకటే అనుకొని ఏవైనా చేస్తాం, ఎలాగైనా రక్షించుకుంటామని చెప్పి అనుకుంటే అది ఖచ్చితంగా ప్రమాదకరం. ఒకవేళ పోలీసులు అలా అనుకుంటే ఇంత అటెన్షన్, ఇంత సంచలనం, ఇంత క్రూరమైనటువంటి కేసు విషయంలో ప్రజలు మన మీద విశ్వాసం పెంచుకోవాలి అనే విధంగా కూడా పోలీసులు విచారణ చేస్తూ లేరు అనే అనుమానాలు ప్రజల్లో బలపడకూడదు. ఇప్పటివరకు ఏ ఒక్కరిని ఎందుకు కనీసం ఒక పోలీసునైనా విచారణ చేశాము, లేకుండా సిఐని విచారణ చేసాము, సిఐ ఎక్కడున్నారు, ఈ విషయాలు కూడా ఎందుకు చెప్పడం లేదు? ఏందో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది సీరియస్లీ.